హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ర్యాపిడ్గా ఎడ్యుకేషన్ సైకాలజీ బిట్స్ చూద్దాం. మూర్తిమత్వం లెసన్లో బిట్స్ చూద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టైం లేదు, అందరూ ర్యాపిడ్గా బిట్స్ చూద్దాం. వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యమైన సంబంధం నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పు సర్దుబాటు అని నిర్వహించినది. గేట్స్ జెర్సీల్డ్. వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యమైన సంబంధాలు నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పు సర్దుబాటు అన్నది గేట్స్ జెర్సీల్డ్. ఒక జీవి తన అవసరాలకు వాటిని తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యాన్ని సాధించడం సర్దుబాటు అని నిర్వహించినది. లారెన్స్ సాఫర్. ఒక జీవి తన అవసరాలకు వాటిని తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాల మధ్య సమతుల్యాన్ని సాధించడం సర్దుబాటు అని చెప్పింది లారెన్స్ సాఫర్. సర్దుబాటు తత్వం గల వ్యక్తి లక్షణాలు కానిది ఏది? సరైన నిర్ణయాలు తీసుకోలేడు. సర్దుబాటు తత్వం గల వ్యక్తి లక్షణాలు ఏంటి? కాంక్షస్థ తన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఇతరులలోని మంచిని చూడగలుగుతాడు. భావోద్వేగ సాంఘిక పరిపక్వత ఉంటుంది. పాఠశాల విద్యార్థిపై ప్రభావం చూపే అంశం ఏంటి? పాఠశాల పరిస్థితులు చూపిస్తాయి. ఉపాధ్యాయ ప్రవర్తన, బోధనా పద్ధతులు అన్నీను. పాఠశాల విద్యార్థిపై ప్రభావం చూపేవి పాఠశాల పరిస్థితులు, ఉపాధ్యాయుని ప్రవర్తన, బోధనా పద్ధతులు. నెక్స్ట్, పాఠశాలలో విద్యార్థులు సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్య: మంచి క్రమశిక్షణ ఏర్పరచడం, ఒత్తిడి లేకుండా చూడటం, సరైన మార్గదర్శకత్వాన్ని అందించడం అన్నీను. నెక్స్ట్, విషమయోజనానికి సంబంధించి వ్యక్తిగత కారణం కానిదే. కఠిన క్రమశిక్షణ ఇది కాదు. కానీ విషమయోజనానికి అనారోగ్యము, అంగవైకల్యము, ప్రజ్ఞాలోపము ఇవన్నీ కూడా విషమయోజనానికి సంబంధించిన కారణాలు. విషమయోజనానికి పాఠశాల సంబంధం కారణం కానిది ఏంటి? ఆర్థిక స్థితి. అయితే విషమయోజనానికి సంబంధించే కారణం కానిదే, పాఠశాల కారణం కానిదే ఆర్థిక స్థితి. వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు, సరైన లక్ష్యం లేనప్పుడు కుంటనానికి దారితీస్తుందని చెప్పింది కోల్మెన్. వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు, సరైన లక్ష్యం లేనప్పుడు కుంటనానికి దారితీస్తుందని చెప్పింది కోల్మెన్. మనం ఏర్పరచుకున్న గమ్యాలను చేరడంలో అడ్డంకులు ఏర్పడి వాటిని చేరలేకపోయినప్పటికీ వ్యక్తులు ఏర్పడేది ఏంటి? కుంటనం. మనం ఏర్పరచుకున్న గమ్యాలు చేరడంలో అడ్డంకులు ఏర్పడి వాటిని చేరలేకపోయినప్పుడు వ్యక్తులు ఏర్పడేది కుంటనం. కుంటనాన్ని దారితీసే కారణం: ప్రోత్సాహం లేకపోవడం, కాంక్షస్థాయి ఎక్కువగా ఉండడం, శారీరక లోపాలు ఉండడం. కుంటనానికి దారితీసే కారణాలు: ప్రోత్సాహం లేకపోవడం, కాంక్షస్థాయి ఎక్కువగా ఉండడం, శారీరక లోపాలు ఉండడం. కుంటనాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడేది: తప్పులు ఒప్పుకుంటే కుంటనాన్ని ఎదుర్కోగలం. వ్యక్తి రెండు అంతకంటే ఎక్కువ ధ్యేయాల మధ్య చిక్కున్నప్పుడు, ఏది కావాలో నిర్ణయించుకోలేనప్పుడు ఏర్పడేదే సంఘర్షణ. వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ ధ్యేయాల మధ్య చిక్కున్నప్పుడు, ఏది కావాలనేది నిర్ణయించుకోలేనప్పుడు వ్యక్తులు ఏర్పడే సంఘర్షణ. రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితిని సంఘర్షణ నిర్వహించింది డగ్లస్ ఆలండ్. రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితి సంఘర్షణ నిర్వహించింది డగ్లస్ ఆలండ్. సంఘర్షణ గురించి పరిశోధనలు నిర్వహించింది కర్ట్ లెవిన్. సంఘర్షణ గురించి పరిశోధన నిర్వహించింది కర్ట్ లెవిన్. రెండు ఆకర్షణీయమైన అంశాల మధ్య వ్యక్తి చిక్కున్నప్పుడు ఏది కావాలనేది నిర్ణయించుకోలేని స్థితిని ఏ సంఘర్షణ అంటారు? ఉపగమ సంఘర్షణ. రెండు ఆకర్షణీయమైన అంశాల మధ్య వ్యక్తి చిక్కున్నప్పుడు ఏది కావాలనేది నిర్ణయించుకోలేని స్థితిని సంఘర్షణ అంటారంటే ఉపగమ సంఘర్షణ. పిల్లవానికి కోన్ ఐస్ క్రీము, కప్ ఐస్ క్రీమ్ ఎదురెదురుగా ఉన్నప్పుడు ఏది కావాలో లేనప్పుడు ఏర్పడే సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. రెండు ఆకర్షణీయం కానీ లేదా ఇష్టం లేని ద్వయాల మధ్య వ్యక్తి చిక్కున్నప్పుడు ఏది కావాలో నిర్ణయించుకోలేని స్థితిని ఈ సంఘర్షణ అంటారు పరిహార సంఘర్షణ. ఒక వ్యక్తి దూర ప్రాంతాన్ని బదిలీ అయింది, వెళ్ళకపోతే ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి. ఈ విషయాలు కూడా ఆ వ్యక్తికి ఇష్టం లేదు, కానీ ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణే పరిహార సంఘర్షణ. ఒక ఇష్టం లేని రెండు లక్ష్యాల మధ్య చిక్కున్నప్పుడు ఏది కావాలో నిర్ణయించుకోలేని స్థితిని ఈ సంఘర్షణగా చెప్పవచ్చు పరిహార సంఘర్షణ. పిల్లవాడు చెట్టు ఎక్కి జామకాయ కోయాలనుకుంటాడు. అదే సమయంలో చెట్టు ఎక్కితే పడిపోతాననే భయం పిల్లవాళ్ళు ఉంటే అది ఏ సంఘర్షణ? పరిహార సంఘర్షణ. రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండి ఏది కావాలనేది నిర్ణయించుకోలేని స్థితినే ఈ సంఘర్షణగా చెప్పవచ్చు. ఉపగమ పరిహార సంఘర్షణ.